హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుల్ స్టాక్ మాస్టర్స్. ఈ వీడియోలో మనం విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసుకుంటాం మన కంప్యూటర్లోకి. మనం యాక్చువల్గా వెబ్ డెవలప్మెంట్ అయినా కోడింగ్ అయినా కానీ నార్మల్ నోట్ ప్యాడ్లో కూడా చేసేయచ్చు. కానీ విజువల్ స్టూడియో కోడ్ ఎందుకంటే మనకి నోట్ ప్యాడ్లో ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాం అనమాట. లైక్ మనం కోడ్ అంతా మాన్యువల్గా రాస్తాం అండ్ దాన్ని సేవ్ చేసి రన్ చేస్తే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ మనకి ఇట్లాంటి కోడ్ ఎడిటర్స్ అండ్ ఐడిఈస్ యూస్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే దీంట్లో ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయన్నమాట. లైక్ ఆటో కోడ్ కంప్లీషన్ అని అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. సో మనం వెబ్ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది మనకి ఈజీ అయిపోతుంది అనమాట. సో దట్స్ వై మనం విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసుకుంటాం. అండ్ వై ఓన్లీ విజువల్ స్టూడియో కోడ్ అంటే మనకి మార్కెట్లో ఇంకా చాలా కోడ్ ఎడిటర్స్ అండ్ ఐడిఈస్ ఉన్నాయి. లైక్ సబ్లైమ్ టెక్స్ట్ అని, యాటమ్ అండ్ వెబ్స్ట్రామ్ అని ఇలా చాలా కోడ్ ఎడిటర్స్ ఉన్నాయి అండ్ ఐడిఈస్ ఉన్నాయి. కానీ ఎందుకు విజువల్ స్టూడియో కోడ్ అంటే నార్మల్గా మనం కంపెనీస్లో ఇప్పుడు చూసుకున్నా కానీ ఎక్కువ విజువల్ స్టూడియో కోడే వాడతారు. సో రేపు మీకు జాబ్ వచ్చినా కానీ మీరు కంపెనీలో వాడాల్సింది విజువల్ స్టూడియో కోడే. సో అందుకని మనం విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేద్దాం. అండ్ విజువల్ స్టూడియో కోడ్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేశారనమాట. సో విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఫస్ట్ మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఓపెన్ అయిన తర్వాత సెర్చ్ బార్లో విఎస్ కోడ్ అని టైప్ చేయండి. అండ్ ఫస్ట్ లింక్ ఏదైతే వస్తుందో దాన్ని క్లిక్ చేస్తే మనం విఎస్ కోడ్ అఫీషియల్ పేజ్లోకి వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని ఉంది కదా, సో మీది విండోస్ అయితే విండోస్కి డౌన్లోడ్ చేసుకోండి, మ్యాక్ అయితే మ్యాక్కి డౌన్లోడ్ చేసుకోండి. సో మీ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీ సిస్టంలోకి డౌన్లోడ్ అయిపోతుంది. సో వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇది ఎక్కడైతే మీ సిస్టంలో డౌన్లోడ్ అవుతుందో అక్కడికి వెళ్ళి డబల్ ట్యాప్ చేయండి. సో డబల్ క్లిక్ చేసిన తర్వాత ఈ ఇన్స్టాలేషన్ విజిట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అనేది క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ తర్వాత ఇవన్నీ చెక్ చేసేయండి, ఈ చెక్ బాక్సెస్ అన్ని చెక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ అండ్ తర్వాత ఇన్స్టాల్ బటన్ నొక్కేయండి. సో ఇది ఇన్స్టాల్ అవుతుంది మీ సిస్టంలోకి. ఇట్ టేక్స్ టైం, సో వెయిట్ చేయండి మొత్తం ఇన్స్టాల్ అయ్యేంత వరకు. అండ్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది. అండ్ ఈ చెక్ బాక్స్ క్లిక్ చేయండి. చెక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత ఫినిష్ కొట్టండి. సో వన్స్ ఫినిష్ కొట్టిన తర్వాత మీకు విఎస్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో వన్స్ విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అయిన తర్వాత మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతుంది, మీకు డార్క్ మోడ్ కావాలా లేకపోతే లైట్ మోడ్ కావాలా అని చెప్పని. సో మీరు ఏది కంఫర్టబుల్ అయితే అది చూస్ చేసుకోండి. ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. ఒకవేళ ఇది మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడగకపోతే ఇక్కడ కింది సెట్టింగ్స్ బటన్ ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ థీమ్స్ అండ్ కలర్ థీమ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా థీమ్స్ ఉంటాయి, లైట్ థీమ్ అండ్ డార్క్ థీమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైట్ థీమ్లోకి మార్చాలనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లైట్ మోడల్లోకి మార్చాలనుకుంటే దాన్ని క్లిక్ చేయండి. అండ్ లైట్ మోడల్లోకి మారుతుంది. సో మనకి మళ్ళీ డార్క్ మోడే కావాలనుకుంటే మళ్ళీ సేమ్ థీమ్స్కి వెళ్ళండి, కలర్ థీమ్. అండ్ ఈ డార్క్ మోడ్ అన్న డార్క్ థీమ్ ఉంది కదా, సో ఇది సెలెక్ట్ చేస్తాను. అండ్ మళ్ళీ డార్క్ మోడ్ అయింది. సో మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది చూస్ చేసుకోండి. అండ్ మీరు నేను చెప్పిన స్టెప్స్ అన్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యింటే విజువల్ స్టూడియో కోడ్ అనేది మీ సిస్టంలోకి ఇన్స్టాల్ అయిపోయింటుంది. అండ్ వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఒక ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం వెబ్ డెవలప్మెంట్, ఈ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అవి నేర్చుకునేటప్పుడు ఈ ఎక్స్టెన్షన్ చాలా యూస్ అవుతుంది. సో ఇక్కడ ఈ ట్యాబ్ ఉంది కదా ఎక్స్టెన్షన్స్, సో దీన్ని క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ చేయండి లైవ్ సర్వర్ అని. సో లైవ్ సర్వర్, సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఫస్ట్ ఉంది కదా బై రిత్విక్ దే, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ నొక్కండి. అండ్ ఇన్స్టాల్ అవుతుంది అది. సో యా మీ ఇంటర్నెట్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది ఎంత ఫాస్ట్గా ఇన్స్టాల్ అవుతుందని. సో ఇది వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని పడుతుంది. సో దెన్ యూ కెన్ స్టాప్ విఎస్ కోడ్. సో ఇన్స్టాల్ అయిపోయింది. అండ్ ఇది మనం కమింగ్ క్లాసెస్లో నెక్స్ట్ మనం హెచ్టిఎంఎల్ స్టార్ట్ చేస్తాం. సో దాంట్లో ఇది యూజ్ అవుతుంది. సో ఫర్ నౌ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.